దేశ రాజధానిలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో మంగళవారం గోదావరిఖని పట్టణంలో బాంబు స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు నిర్వహించారు. గోదావరిఖని ప్రాంతంలోని రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను, ఇతర వాహనాలను డాగ్ స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో రామగుండం సిపి ఆదేశాల మేరకు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాలలో బాంబు స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, మన ప్రాంతం చాలా సురక్షిత ప్రాంతమని ఏసీపీ అన్నారు. సంఘటనను దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరిఖని పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నాం. జనరల్గా ఏమేమి చేస్తారు? ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్ తోటి, తర్వాత బీడీ టీములతోటి చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ, ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల ఈ టీములను పెట్టి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏమన్నా ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, మనం చాలా సురక్షితమైన ప్రాంతము, వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ, కార్లు కానీ, లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 100కు డయల్ చేయొచ్చు, లేకుంటే సంబంధిత ఎస్హెచ్ఓలకు కానీ, మాకు కానీ ఎవరికైనా కాల్ చేస్తే వెంటనే స్పందిస్తాం.